వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ. విద్యాదాన్ ఉపకార వేతనాల సమాచారం అండి. ఇది సరోజిని దామోదర ఫౌండేషన్ విద్యాదాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా ఆర్థికంగా వెనకబడిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల విద్యను అభ్యసించుటకు స్కాలర్షిప్ అందజేస్తుంది. ఇది ఎంపిక 10వ తరగతి లేదా ఎస్ఎస్సి పూర్తి చేసిన విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ఇస్తారండి. ఇది వేరే స్టేట్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, గోవా, ఒడిశా, ఇతర రాష్ట్రాల్లో 7,700 మంది విద్యార్థులకు లబ్ధి పొందారు. అలాగే ఎంపికైన విద్యార్థులకు 2 సంవత్సరాల పాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్ ఇస్తారండి. స్కాలర్షిప్ ఫౌండేషన్ ద్వారా ఎంత ఇస్తారంటే సంవత్సరానికి 10,000 నుండి 60,000 వరకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఈ ప్రోగ్రాం ద్వారా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. దయచేసి విద్యాదాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రోగ్రాము 2024 క్లిక్ చేసి వివరాలు చూడండి. ఈ స్కాలర్షిప్ ఏంటంటే 11వ తరగతి చదువుకుంటూ 10,000 రూపాయలు, అలాగే 12వ తరగతి చదువుకుంటూ 10,000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. ఎవరెవరు అర్హులు అంటే మనకి విద్యార్థులు కనీస ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. అలాగే 10వ తరగతిలో 90% అబోవ్ ఉండాలి, 90% లేదా 90% అబోవ్ ఉండాలి. ఎంపిక విధానం ఎట్లా ఉంటుందంటే వారిచ్చిన విద్యార్థులు ప్రతిభ మరియు అప్లికేషన్ ద్వారా ఇచ్చిన సమాచారంలో ఎంపిక చేసి ఆన్లైన్ ద్వారా పరీక్షకు, మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. విద్యార్థులకు ఈమెయిల్ ద్వారా పంపించడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 7 జూన్ 2024. ఆన్లైన్ పరీక్ష తేదీ 23 జూన్ 2024. ఆన్లైన్ పరీక్ష తేదీల వ్యవధిలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితమైన తేదీ, పరీక్షా కేంద్రం మీ ఈమెయిల్కి వ్యక్తిగతంగా తెలియజేయబడుతుంది. కాబట్టి వాళ్ళ అవసరమైన పత్రాలు ఏంటంటే 10th క్లాస్ మార్క్ షీటు, అలాగే ఒక ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే 2024లో తీసుకున్న ఆదాయ ధృవీకరణ పత్రము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాలండి. అదే సంప్రదించవలసిన వివరాలు మనకి ఈమెయిల్లో విద్యాదాన్ ఆంధ్ర sdffoundation.comలో ఉంటాయండి. అది మీరు ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలో కూడా వివరంగా ఉంది. మీరు అప్లై చేసుకోవాల్సిందిగా మేము మా మాతృశ్రీ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. మీకు ఆన్లైన్లో చాలా క్లారిటీగా ఉందండి. ఇది ఎలా అప్లై చేయాలనేది చాలా, అంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఈమెయిల్ అడ్రస్ ఉండాలి. వాళ్ళు ఈమెయిల్కి ద్వారా మీకు పంపుతారు కాబట్టి వివరంగా ప్రతి విద్యార్థికి ఈమెయిల్ అడ్రస్ ఉండాలి.